హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీరా ఏజే బ్లాగ్స్. నేను ఈ వీడియోలో గోరింటాకు ఎర్రగా పండడానికి నేనేమేమి చేస్తాను, ఒకవేళ ఆకులు అనేవి పాడైపోతే కానీ లేదంటే ఆకులు ఆరబెట్టేసుకొని అంటే ఎండిపోయిన ఆకుల్ని మనము ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత దొరకనప్పుడు యూస్ చేసుకుంటాం కదా, అలాంటప్పుడు ఎలా యూస్ చేస్తే ఎర్రగా పండుతుంది అనేది ఈ వీడియోలో చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. ఫస్ట్ అయితే కర్పూరం ఉంటుంది కదా, వాటిని నేను స్మాష్ చేసుకొని ఇలా కొన్ని వాటర్ వేసుకొని కలుపుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్ ఇదే ఎందుకు చేస్తున్నానంటే కర్పూరం కరగడానికి టైం పడుతుంది కదా, అందుకోసమని ఫస్ట్ అయితే కలిపి పెట్టేసుకున్నాను కర్పూరాన్ని. ఆ తర్వాత వక్కలు ఉన్నాయి కదా, ఇవి తాంబూలంలో వక్కలు వస్తాయి, లేదంటే మనకి షాప్లో కూడా వక్క పొడి అనేది దొరుకుతుంది. 2 రూపీస్ లేదా 1 రూపీ పెట్టిన ప్యాకెట్ వస్తుందన్నమాట. ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకొని సైడ్కి పెట్టేసుకున్నాను. వక్కల్ని ఇలా చిన్న చిన్నగా ఎందుకు చేసుకున్నాను అనేది వీడియోలో చెప్తాను. మీకు కుదిరితే ఇంకా కొంచెం ఎక్కువగా కూడా స్మాష్ చేసుకోవచ్చు. నాకు ఇలా సరిపోతుంది కాబట్టి నేను అంతవరకు అయితే ముక్కలుగా చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత 1/2 స్పూన్ సోంపు, ఇంకా 4 లవంగాలు తీసుకున్నాను. ఇంకా ఆ తర్వాత 1/2 స్పూన్ వరకు అయితే టీ పౌడర్ తీసుకున్నాను. టీ పౌడర్ ఏంటంటే రెడ్ లేబుల్ తీసుకున్నాను. మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకోవచ్చు. నేనైతే ఏ టీ పౌడర్ తీసుకుంటున్నాను అనేది మీకు చూపిస్తున్నాను. ఇంకా 2 స్పూన్స్ వరకు అయితే షుగర్ తీసుకున్నాను. ఈ షుగర్స్ తర్వాత పౌడర్ని కూడా ఒక 1/2 స్పూన్ వరకు తీసుకున్నాను. మీరు ఏ కాఫీ పౌడర్ అయినా తీసుకోవచ్చు. ఇంకా షుగర్ ప్లేస్లో బెల్లం కూడా తీసుకోవచ్చు. బెల్లం లేని వాళ్ళు షుగర్ని ట్రై చేయండి, లేదంటే బెల్లం ఉంటే బెల్లం అయినా వేసుకోవచ్చు. ఒక 2 స్పూన్స్ వరకు. ఆ తర్వాత 1 కప్పు వరకు నేనైతే వాటర్ తీసుకున్నాను. ఇంకా 1/2 కప్ ఉంది కదా, అదేమో నేను బ్రూని కలుపుకొని 1/2 కప్పు వాటర్ వేసుకున్నాను అనమాట. మీరు చూసుకొని మీకు ఎంతవరకు కావాలో అంతవరకు లిక్విడ్ అనేది చేసుకోవడానికి కొంచెం ఎక్కువ చేసుకోండి, ఎందుకంటే మరగాలి కాబట్టి. ఇంకా నేను బిర్యానీ ఆకులు కూడా పాడైపోయినాయి, చుక్కలు వచ్చినాయి, మనము వాడడం కదా, వాటిని పడేయకుండా ఇలాంటి వాటిలో యూజ్ చేసామనుకోండి, మనకి ఏదైతే సారం ఉంటుందో అదంతా కూడా వాటర్లోకి దిగాలన్నమాట. అందుకోసమని నేను ముందే వేసుకొని ఒక 2 నిమిషాలు నానబెట్టుకున్న తర్వాత పొయ్యి మీద పెట్టేసుకున్నాను. ఇంకా బాగా మరిగేటప్పుడు ఒక్క పొడి చేసుకున్నాను కదా, ఆ ఒక్క పొడి కూడా దీనిలో వేసి పెట్టుకున్నాను అనమాట. ఇంకా బాగా మరుగుతుంది కదా, చూస్తున్నారు కదా. ఒక్క పొడి వేసిన ఒక 5 మినిట్స్ మళ్ళీ బాగా మరగనిచ్చిన తర్వాత మనము చల్లారబెట్టేసుకొని లిక్విడ్ అనేది స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఇది 6 నెలలు గ్యారంటీ ఉంటుంది, అంటే పాడవకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. అదే బయట పెట్టుకుంటే 10 రోజుల వరకు గ్యారంటీగా ఉంటుంది. నిద్ర చేసిన గోరింటాకు, లేదంటే ఎర్రగా పండిపోయిన ఆకులు, ఇంకా గోరింటాకుని ఎండబెట్టుకుంటూ ఉంటారు కదా చాలా వరకు. గోరింటాకు తలకు పెట్టుకోవడానికి కానీ చేతులకు పెట్టుకోవడానికి కానీ ఆరబెట్టుకునే వాళ్ళు ఈ లిక్విడ్ చేసి పెట్టుకున్నారనుకోండి, ఒక్కసారి చేసి పెట్టుకుంటే 6 నెలల వరకు పాడవకుండా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. ఇలా గోరింటాకుకి ఈ లిక్విడ్ చేసుకోవడం వల్ల మనకి ఏంటి యూజెస్ అంటే, మనకి ఎర్రగా పండుతుంది అనమాట. అంటే అప్పటికప్పుడు లేత ఆకులు గోరింటాకు తెంపుకొని మనము వాటిలో ఏమేమైతే వేసుకుంటామో అవన్నీ నార్మల్గా చింతపండు కానీ నిమ్మకాయ కానీ వేసుకొని చేసుకుంటే ఎంత ఎర్రగా పండుతుందో అంతకంటే ఎర్రగా పండుతుంది అనమాట ఈ లిక్విడ్ వల్ల. ఎండిపోయిన ఆకులు కానీ, లేదంటే ఎర్రగా అయిపోయి పాడైపోయి ఉన్న ఆకులు ఉన్నా కానీ, లేదంటే నిద్ర చేసిన ఆకు ఉన్నా కానీ గోరింటాకు, మనము ఈ లిక్విడ్ వేస్ట్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా అంతకు మించి ఎర్రగా పండుతుంది. ఒకవేళ ఎవరైనా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేసి చూడండి. చూస్తున్నారు కదా, ఆకులు అనేవి కాస్త ఎర్రబడ్డాయి. అందుకోసమని నేనైతే ఈ లిక్విడ్ చేసుకున్నాను. గోరింటాకు రుబ్బుకున్న తర్వాత ఎర్రగా పండకపోతే మనకి వెల్తిగా అనిపిస్తుంది కదా, అందుకోసమని నేనైతే అలా అనిపించకూడదని ఈ చిన్న లిక్విడ్ అయితే చేసుకున్నాను. మీకు ఒకవేళ యూజ్ అవుతుంది అనుకుంటే ఈ వీడియో చూసిన తర్వాత తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇది నార్మల్ ఆకు, మనం అప్పటికప్పుడు తెంపుకున్న ఆకుకైనా చేసుకోవచ్చు. నేను కొంచెం 4 డేస్ అయిపోయింది కాబట్టి ఆకులు కోసేసి ఇంకా ఈరోజైతే ఇలా లిక్విడ్ చేసుకొని గోరింటాకుని రుబ్బేసుకొని పెట్టేసుకుంటున్నాను అనమాట. ఆకును చూస్తే మీకు అర్థమవుతుంది కదా, కలర్ అనేది రుబ్బేటప్పుడే చేంజ్ అయిపోయింది. మనకి గోరింటాకు స్మెల్ కూడా చాలా మంచిగా వస్తుందన్నమాట. ఆ ఫ్లేవర్ అనేది మనకి ముందే తెలిసిపోతుంది. అంటే గోరింటాకు మనకి రుబ్బుకోవడానికి సరిపడగా అయిందా లేదా, లేదంటే ఇంకాస్త రుబ్బాలా ఏంటి అనేది. ఆ ఆకు అయితే స్పూన్కు ఉంది కాబట్టి ఆ ఆకు దాంట్లో మిగిలిపోయింది. చూస్తున్నారు కదా, నార్మల్గా నేను మిక్సీ జార్లో నుంచి తీసి బౌల్లోకి వేసినందుకు ఎంత ఎర్రగా పండిందో. ఒక 2 మినిట్స్ కూడా పట్టలేదు నేను దాంట్లో నుంచి తీసి దీంట్లో పెట్టడానికి. ఇంతలోనే ఇంత ఎర్రగా పండింది. ఇంకా చేతికి పెట్టుకుంటే ఇంకెంతగా పండుతుంది అనేది. 2 మినిట్స్లోనే ఇంత ఎర్రగా అయిందంటే ఇంకా నేను చేతికైతే ఒక 1/2 అవర్ టు 45 మినిట్స్ మాత్రమే పెట్టుకున్నాను, ఎక్కువ టైం లేదని. ఎందుకంటే ఇంట్లో పనుల వల్ల ఎక్కువసేపు పెట్టుకోలేకపోయాను. ఒక 2 అవర్స్ లేదా
2.5 అవర్స్ ఎక్కువ పెట్టుకున్నారనుకోండి ఇంకా ఎర్రగా పండుతుంది. ఇంకా నేనైతే చిన్నగా డిజైన్ వేసుకున్నాననమాట. ఈ డిజైన్‌తో నేను చేతి నిండుగా పెట్టేసుకొని మధ్యలో మాత్రం ఫ్లవర్‌కి మాత్రమే పెట్టేసుకున్నాను. ఇలా గోరింటాకు ఎక్కువగా నెలకొకసారి కానీ లేదంటే 15 రోజులకొకసారి పెట్టుకోవడం వల్ల మన ఒంట్లో ఉన్న వేడంతా పోతుంది. అలానే మనకి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎక్కువగా రావన్నమాట. ఇప్పుడు నేను యూజ్ చేసినవన్నీ కూడా ఇంట్లో ఉండేవే కాబట్టి అవి కూడా ఏ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఇవ్వవు. ఇంకా కర్పూరం విషయానికొస్తే కర్పూరం కూడా నేను నార్మల్‌ది తీసుకున్నాను. మీరు పచ్చ కర్పూరం కానీ లేదంటే ఇంట్లో దేవుడికి ఏదైతే వెలిగిస్తారో ఆ కర్పూరాన్ని నీట్‌గా తీసుకున్నారనుకోండి, అది కూడా ఏ ప్రాబ్లమ్ ఉండదు. అది చివర్లో చెప్తాను ఎందుకు ముందుగా కలిపి పెట్టుకున్నాను ఏంటనేది. ఇంకా గోరింటాకు పెట్టేసుకొని ఒక 45 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను మీకు. ఇలా మొత్తం అయిపోయిన తర్వాత ఇలా కడిగేసుకుంటున్నాననమాట. చూస్తున్నారు కదా! కడుగుతుంటేనే ఎంత ఎర్రగా పడిందనేది మీకే తెలుస్తుంది. 45 మినిట్స్‌కి మనకి లైట్ రెడ్ కలర్ అయిపోయింది కదా! ఒక 1 అవర్ లేదా 2 అవర్స్ ఉంటే ఇంకా ఎర్రగా పండుతుంది. ఫస్ట్ నుంచి చూసారు కదా! ఇలా ఎర్రగా పండాలంటే ఖచ్చితంగా ఈ లిక్విడ్ అనేది ట్రై చేయండి. వారం రోజులు లేదా మీరు 15 రోజులు ఆకులు పెట్టుకొని ఉంటారు కదా ఫ్రిడ్జ్‌లో. అలాంటి వాళ్ళు ఇలాంటి లిక్విడ్ చేసి పెట్టుకున్నారనుకోండి తప్పకుండా ఎర్రగా పండుతుంది. ఇంకా కర్పూరం వాటర్ చేసుకున్నాను కదా! పూర్తిగా కడిగిన తర్వాత ఆరబెట్టేసుకొని చేతిని, ఆ కర్పూరం వాటర్‌ని చేతికి రోసుకున్నారనుకోండి, తర్వాత తడి క్లాత్‌తో తుడవకూడదు. ఇంకా 15 నిమిషాలకి ఇంకా ఎర్రగా అవుతుంది.